గాయత్రికి పరీక్షలు రాయడానికి ఇంకా 6 నెలలున్నాయి. తర్వాత పని దొరికిపోతుంది, సమస్యలంతా తీరిపోతాయి. కానీ ఇప్పుడు జీవితం నడపడానికి ఏం కావాలి శాలిని? కాస్త డబ్బులు అవసరం ఉంది. చెప్పు, ఎంత డబ్బు కావాలి? ఇలా చూడండి, మీతో మాట్లాడాలి, రండి. రండని చెప్పా. సమాజ సేవ చేసే ముందు కుటుంబం గురించి కొంచెం ఆలోచించండి. నా చెల్లెలు బావగారు చనిపోయిన తర్వాత చాలా కష్టపడుతుంది. ఒక అన్నయ్య ఉండి నేను సహాయం చేయకపోతే ఎలాగా? 5 నెలలుగా ఇదే చేస్తున్నారు కదా, బాగానే చూస్తున్నారు. మీ చెల్లెలి మీద అంత ప్రేమ ఉంటే అన్నీ తన పేరు మీదే మార్చేయండి. చెప్పేది విను, మెల్లగా మాట్లాడు, మెల్లగా, తనకి వినిపిస్తుంది. అరే వింటే విన్నివ్వండి, నాకేం పర్వాలేదు. నిన్నంతా అరే లైట్కేమైంది? ఉండు, వెళ్ళి చూసొస్తా. అమ్మా, అమ్మా ఎక్కడున్నావు? అమ్మా, అందరింట్లో కరెంట్ ఉంది, మన ఇంట్లోనే కరెంట్ లేదు. ఏమైంది? గాయత్రి, మీరు కరెంట్ బిల్ కట్టలేదు కదా, అందుకనే కరెంట్ కట్ చేశారు. అమ్మా, నేను వెంటనే ఉద్యోగం వెతుక్కోవాలి. గాయత్రి, నీకేనా పిచ్చా? ఎంత మంచి మార్క్స్ తెచ్చుకున్నా చదివే పని ముందు చూడు, అప్పుడే ఇదంతా సరవుతుంది. కానీ అమృత, నేను ఖచ్చితంగా ఉద్యోగానికి వెళ్ళాలి. మా పరిస్థితి చూసావా? సరే, నువ్వు చదువుకుంటూ ఉద్యోగం చేసుకునేలా ఒక పని చూసుకో. శాలిని అత్త, మీరు చెప్పారు కదా, పని చేసేద్దాం. గాయత్రి, ఏం చదువుతున్నావు? బీకామ్. ప్రాబ్లం సాల్వ్డ్. ఇది మంచి విషయం కదా. మా కంపెనీ అకౌంటెంట్ మెటర్నిటీ లీవ్ మీద బయటికి వెళ్ళారు. వచ్చే 5 నెలల రాక రారు. అప్పటిదాకా నువ్వు చూసుకో. చాలా థ్యాంక్స్ అండి. మామా, మా నాన్న కల నేను నిజం చేస్తా. ఆటో కావాలి అనుకున్నారు, నేను ఖచ్చితంగా ఆటో కొంటాను. శాలిని, మన కుటుంబంలోనే చాలా మంచి అమ్మాయి తనే. ఇంకా వచ్చాడు చూడు, పానికిరాని వెధవ. చూడు కునాల్, తను చదువుకుంటూ ఇంటిని కూడా చూసుకుంటుంది. తన తండ్రి గురించి ఎంత ఆలోచిస్తుందో చూడు. కానీ నువ్వు 12 కూడా పాస్ అవ్వలేదు. ఫోన్లే కొట్టుకు రమ్మంటే కథలు చెప్తున్నావు. ఆ గాయత్రి వల్ల మా నాన్న రోజు నన్ను అవమానిస్తున్నాడు. కావాలని రోజు తల్లి కూతుర్లు ఇంటికొస్తూనే ఉన్నారు. నాకొచ్చే కోపానికి 2 చంపేయాలనుంది. కునాల్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ప్రశాంతంగా ఉండు. వాళ్ళు మాట్లాడేది నువ్వు పట్టించుకోకు. నాన్న ఏం పని చేస్తున్నారో అది నువ్వు షాపుకి వెళ్ళి ఆ పనే చెయ్యి. కానీ పెళ్లి తర్వాత నాన్న మన ఇద్దరిని ఇంటి నుండి బయటికి పంపిస్తే? నేను పనికి వెళ్తున్నాను కదా, మరి నువ్వెందుకు టెన్షన్ అవుతున్నావు? ఏం చేస్తున్నావు నువ్వు? మర్యాదగా నా బుక్ ఇచ్చేయి. నో, డాన్స్ ఆడు. కమాన్ కమాన్, డూ ఫాస్ట్. ఒక పని చెయ్యి, ఈ బుక్ నువ్వే ఉంచుకో. కానీ ఈ బుక్ పెట్టుకొని నువ్వేం చేస్తావు? ఇంగ్లీష్ నీకు రాదు కదా, దిండుకు బదులు ఈ బుక్ పెట్టుకొని నిద్రపో. ఎంత ధైర్యం ఉంటే నాతో ఇట్లా మాట్లాడుతున్నారు? సోనాలి, తిను నా రిలేటివ్. తన దగ్గర అనవసరం కూడా పెట్టుకోకు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. చాలా ఎక్కువ ఓవర్ చేయకు, లేదంటే ఏం చేస్తావు? అవును, కొడతాను. ఏం చేస్తావు? సోనాలి, సార్ వస్తున్నారు. మీరు చెప్పినట్టుగా అంతే చేశాను సార్. ప్రియాంక, మీ ఆఫీస్లోనే సార్. కదా. సరే సార్, ఉంటాను. పార్టీలో మిమ్మల్ని కలుస్తాను. ఓకే. ప్రియాంక, చెప్పండి సార్. మెరిన్ కాజాలో 2 BHK ఫ్లాట్ ఉంది కదా, దాన్ని వెళ్ళి చూపించు. ఓకే సార్. మన ఏరియా ఎమ్మెల్యేకి రిలేషన్. ఓకే సార్.
ఏమైనా కూడా ఆ గాయత్రి ఉంది కదా, నన్ను అందరి ముందర అసహ్యం చేసి ఉండకూడదు. తన స్థానం ఏంటో నేను తనకి చూపిస్తాను. గాయత్రిలో కంటే 2 రోజుల ముందే ట్రాన్స్ఫర్ అయింది. ఇప్పుడు గవర్నమెంట్ క్వార్టర్స్లో ఉన్నాను. 2 BHK ఫుల్లీ ఫర్నిష్ కావాలి. దొరుకుతుంది సార్. సరే చూపించు. ఐఎమ్ సారీ సార్, ఇప్పుడు చాలా కష్టం. రేపు వచ్చారంటే మనం వెళ్ళి చూద్దాం. రేపు నాకు విజిట్ ఉంది, కొంచెం అర్జెంట్. గాయత్రి కమిన్. గాయత్రి, సాయిబిని అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ని చూపించు. నేనెలా తీసుకెళ్తాను? డోంట్ వరీ, నువ్వు అతనితో వెళ్ళి ఫ్లాట్ మాత్రమే చూపించు. మిగతా డీటెయిల్స్ అంతా నేను చూసుకుంటాను, సరేనా? రండి సార్. మునా, చెప్పండి సార్. నీ ఫేస్ చూస్తే బాగా తెలుస్తుందిరా. పొరపాటుగా ఇది చేయకు. తను ఎవరు నీకు తెలుసు కదా, నా రిలేషన్ అమ్మాయి. ఎస్ సార్. జాగ్రత్తగా ఉండు. ఓకే సార్, ఓకే. పోరా. సార్, ఇదే మా యొక్క ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్. 24 hours వాటర్ సప్లై అండ్ సెక్యూరిటీ. సార్, మిగిలిన డీటెయిల్స్ నాకు తెలియదు. ఐఎమ్ జస్ట్ అకౌంటెంట్. మిగిలిన డీటెయిల్స్ సార్ మీకు డైరెక్ట్గా చెప్తారు. నీ పేరేంటి? గాయత్రి లోఖండే. నీ పేరు చాలా బాగుందమ్మా. సార్, నేను బయటుంటా, మీరు ఫ్లాట్ చూసి రండి. గాయత్రి, ఏమైంది? ఏమన్నా ప్రాబ్లమా? ప్రియాంక, నేను నిన్నొక విషయం అడగాలి. నీకు చదువు పని ఒకటిగా చేయాలంటే టెన్షన్గా ఉంది కదూ? లేదంటే ఇంకేదైనా జాబ్ చూడు. నీకు ఇదే కావాలా? నీకు నేను ఇక్కడ పని చేయకూడదా? అప్పుడే నీకు ఏ సమస్య రాదు. నాకేం ప్రాబ్లం అవుతుంది చెప్పు? నీకే తెలుసు, సోనాలి వచ్చిన కాడి నుంచి ఏదో ఒక ప్రాబ్లం చేస్తూనే ఉంది. ఇది ఆఫీస్లో అందరికీ తెలుసు కదా. అవునా? ఇదే రీజనా? ఇలా చూడు ప్రియాంక, నువ్వు ఎంత ఒక విషయాన్ని దాచిపెట్టినా కూడా గుమ్మడికాయని నీళ్ళల్లో దాచిపెట్టలేము. గాయత్రి, అమ్మా గాయత్రి, నీకేమైందమ్మా? నేనేం ఆలోచిస్తున్నానంటే, నా కోసం నేను వేరే జాబ్ వెతకనా? ఏంటి? వెంకటేష్ గారు ఏది ఆలోచించకుంటే జాబ్ తీసిచ్చారు. ఆయన్నే మోసం చేయగలవా? ఏం ద్రోహం ఉంది దీంట్లో? నేను ఫ్రీగా ఏం డబ్బులు తీసుకోలేదమ్మా. నేను పని చేస్తున్నా. ఏదైనా ఉన్నాయి, 6 నెలలకైనా నువ్వు అక్కడ పనిచేసి తీరాలి. అక్కడ నేను పని చెయ్యనమ్మా. ఎందుకు చేయను? ఏంటంటే, వదిలేయమ్మా, నీకు చెప్తే అర్థం కాదు. సిటీకి మధ్య జరిగింది. పక్కన ఏదైనా సీసీటీవీ కెమెరా ఉందని చెక్ చేయండి. గాయత్రి, గాయత్రి, నా గాయత్రికి ఏమైంది? ఉండమ్మా, ప్రశాంతంగా ఉండు. అన్నయ్య, నా గాయత్రికి ఏమైందో చూడండి. నా కూతురు ఇంత ఘోరం ఎలా జరిగింది చెప్పండి. సార్, నిన్న రాత్రి నుండి నా కూతురు ఇంటికి రాలేదు. అందుకే పొద్దున్నే వచ్చి కంప్లైంట్ ఇచ్చాము. గాయత్రి ఎక్కడ పనిచేశారు? ఒక రియల్ ఎస్టేట్ ఏజెన్సీ. తన మీద ఎవరికైనా పగుందా? ఎవరి మీదైనా డౌట్? మేమంతా పేదవాళ్ళం సార్, మా మీద ఎవరికి పగుంటుంది? ఎవరైనా లవ్ గానీ ఎన్న చేసిందా? లేదు మేడం, అలాంటిది ఏదైనా ఉంటే నాతో ఖచ్చితంగా చెప్పండి. నీకేమైనా తెలుసా? తెలీదు. మేము ఏమి అంతగా ఎక్కువ మాట్లాడుకో. సార్, కొన్ని రోజులుగా తను చాలా టెన్షన్గా ఉండేది.
ప్రతిదానికి కోప్పడేది. కానీ నాతో ఒక విషయం చెప్తూ ఉండేది. అమ్మా, నాకు పనికెళ్ళడానికి ఇష్టం లేదండి. కానీ నేనే పట్టుదలతో పంపించా. వీటికంత కారణం నేనే. నా వల్లే అంత జరిగింది. నా కూతురు చావుకి నేనే కారణమయ్యా. రాణి, వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకోండి. గాయత్రి, మ్యామ్ చాలా బాగా చదువుకునే అమ్మాయి తన లైఫ్లో ఒక గోల్ పెట్టుకుంది. కానీ తన ఇంటి పరిస్థితిని చూస్తే తన ఉద్యోగానికి వెళ్ళడం మొదలుపెట్టింది. అప్పటి నుంచి తన లైఫ్లో ప్రాబ్లంలు స్టార్ట్ అయ్యాయి. ఎప్పుడు చూసినా చిరాక, ఇంకా కోప్పడేది. ఇంకా ఆఫీస్లో సోనాలి అనే అమ్మాయి చేత ఎప్పుడూ గొడవ అవుతూనే ఉండేది. అవును సార్, తను ఎప్పుడు నన్ను కరెక్ట్ చేస్తూనే ఉంటుంది. ఇలా మాట్లాడొద్దు, అలా మాట్లాడొద్దు, ఇదే కరెక్ట్ ఇంగ్లీష్ అని. అందుకని నాకు కోపం ఉంది. 4వ తారీఖు ఎక్కడ ఉన్నారు మీరు? ఊరికి వెళ్ళాను, ఔరంగాబాద్. గాయత్రి మేడం చాలాసేపు పనిచేస్తారు సార్. ఇక్కడ కూర్చుని చదువుకుంటూ వెళ్తారు సార్. ఆ రోజు రాత్రి 9:30కి బయలుదేరారు సార్. ఇక్కడి నుంచే ఆటో ఎక్కారు. సార్, గాయత్రి రెప్యుటేషన్ మంచిగానే ఉంది. తను ఒక స్కాలర్ అండ్ మంచి అమ్మాయి అని చెప్తున్నారు. తను వర్క్ చేస్తున్న ఏజెన్సీ వెంకటేష్ మెనన్ పేరులో రిజిస్టర్ అయ్యి ఉంది. ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ సార్. ఇంకా మంచి అంతస్తు కూడా ఉంది. ఇంకా సార్, వాడి ఆఫీస్ బయట ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కూడా చెక్ చేశాము. ఇటు చూడండి, వెంకటేష్ ఇంకా అతని అసిస్టెంట్ 3 గంటలకి బయటికి వెళ్ళిపోయారు సార్. 7 గంటలకి ఆఫీస్లో ఉన్న మిగతా వాళ్ళు కూడా బయలుదేరారు. కానీ గాయత్రి మాత్రం నైట్ 9:30కి బయటికి వచ్చి ఆటో ఎక్కి వెళ్ళిపోయింది. ఆఫీస్ దగ్గర నుంచి ఇంటికి వెళ్లే దారి దగ్గర నుంచి డైవర్ట్ అయ్యి వేరే చోట్లోనే బాడీ దొరికింది. ఆ పాయింట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజెస్ అంతా దొరికిందా మీకు? చెక్ చేస్తూ ఉన్నారు సార్. ఆ ఫుటేజ్లో ఆటో నెంబర్ క్లియర్గా కనిపిస్తుంది. వెళ్ళి విచారణ చేయండి. సార్, గాయత్రి సిడిఆర్ నేను చెక్ చేశాను. కరెక్ట్గా 10:15కి వాళ్ళ అన్ని కుణాల్కి కాల్ చేసింది. ఇంకా గాయత్రి బాడీ దొరికిన చోటే కుణాల్ అక్కడికి వెళ్ళాడు. తన కాల్ లొకేషన్ కూడా చెక్ చేశాం సార్. తను కాల్ చేసిన వెంటనే ఆ లొకేషన్కి వెళ్ళాడు. 15 మినిట్స్ తర్వాత అక్కడి నుంచి వెంటనే బయలుదేరాడు సార్. కుణాల్ గురించి అడిగాము. వాళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి మంచి బంధం లేదు సార్. అవును సార్, గాయత్రి ఫ్రెండ్ అమృత చెప్పే దాన్ని బట్టి చూస్తే గాయత్రికే ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారని అనిపిస్తుంది. అందుకనే కుణాల్కి అది నచ్చలేదు. నీ చెల్లెలే కదా తను చనిపోయినప్పుడు కూడా నువ్వు ఏడవలేదు కదా? చెప్పరా, నీకు తనంటే నచ్చదు కదా? చంపేస్తా. చెప్పేస్తా. తనంటే నాకు ఇష్టం లేదు, అది మాత్రం నిజం సార్. ఎలా సార్ తన్ని ద్వేషించకుండా ఉంటా? మా నాన్న ఎప్పుడు చూడు అంటూనే ఉంటాడు, తనే మా కూతురుగా ఉండాల్సిందని. ఎప్పుడు చూడు వాళ్ళు తన్ని తలుచుకుని ప్రౌడ్గా ఫీల్ అవుతారు. నా మీద కాస్త మర్యాద ఇవ్వరు సార్. అప్పుడప్పుడు అవమానిస్తారు కూడా. మామా, వదిలేయండి, అందరి ముందర తిట్టకండి. కునాల్, 2 లక్షలు మోసం చేశావు. గాయత్రి అకౌంట్స్ చెక్ చేయడం వల్ల తెలిసింది. ట్రాన్సాక్షన్ అన్నీ చూసింది. లేకపోతే 2 లక్షలు లాస్ అయిందని అనుకునేవాడిని. నువ్వు చీటింగ్ చేసి దొంగతనం చేశావు. దొంగలించానా? నేను నీ కొడుకు నాన్న. కానీ ఈ బిజినెస్, డబ్బు అది నాది. ఇక నువ్వున్నావు కదా, అర్హత ఉన్నంత వరకు ఇక్కడ నువ్వు పనివాడివే. అర్థమైందా? ఎంత అవమానించారు తెలుసా, అది కూడా అందరి ముందలా. కోపం వచ్చినందువల్ల చంపావు. లేదు సార్, మా నాన్న మీద నాకు కోపం ఉంది. అందుకని కోపం మీద వెళ్ళి తను చంపేంత పిచ్చోని కాదు సార్ నేను. ఆ రోజు నైట్ మర్డర్ సైట్లో ఏం చేస్తున్నావు? గాయత్రి నీకు కాల్ చేసింది కదా? అవును సార్, నేను అక్కడికి వెళ్ళా. తను నన్ను పికప్ చేసుకోవడానికి రమ్మంది. నేను వెళ్ళే తను అక్కడ లేదు సార్. కానీ నేను ఫోన్ చేశాను సార్ తనకి, కానీ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఒకవేళ ఇంటికి వెళ్ళిపోయిందేమో అనిపించి నేను వెళ్ళిపోయాను సార్. ఇదెందుకు ముందే చెప్పలేదు? సార్, నాకు చాలా భయంగా ఉంది. సార్, ఈ ఆటో వాడే గాయత్రిని డ్రాప్ చేశాడు సార్. చెప్పు. అవును సార్, నేనే ఆ మేడంని రమ్మన్ రూట్లో వదిలేసి వచ్చాను. మాలానగర్కి వెళ్ళాలని నాతో చెప్పారు సార్. కానీ మధ్యలోనే నాతో బండి ఆపమని చెప్పారు. మేడం, ఏమైనా అయిందా ఏంటి? ఇదిగోండి, మీ డబ్బులు పెట్టుకోండి. మేడం, బిశ్రానగర్ వెళ్ళాలని చెప్పారు కదా, మరెందుకు ఇక్కడ దిగేశారు మీరు? మీకెందుకు, డబ్బులు తీసుకొని వెళ్ళండి ముందర. సార్, గాయత్రి PM రిపోర్ట్. సార్, మర్డర్ నైట్ 10 నుంచి 10:30 లోపల జరిగింది.
సార్ తను చనిపోయే ముందు ఫిజికల్ రిలేషన్షిప్లో ఉంది, ఇంకా బాడీలో సీమన్ దొరికింది, ఇంకా ఇది రేప్ కాదు, బాడీలో స్ట్రగుల్స్ లేవు, తల వెనకాల దెబ్బ తగిలింది. ఒకవేళ తన సమ్మతంతో ఇదంతా జరిగిందేమో సార్. ఇంకా తర్వాత ఒక గొడవ వచ్చి ఉండొచ్చు. కానీ తనకి బాయ్ ఫ్రెండ్ లేడు సార్. తన సోషల్ మీడియా చెక్ చేయండి. ఇంకా గుణాలు ఉన్నాడు కదా, వాడి డిఎన్ఏని గాయత్రి మీద పడి ఉన్న శాంపుల్తో పాటు చెక్ చేయండి. ఓకే సార్. సార్ ఇటు చూడండి. అత్తయ్య కాస్త తినండి. నా గాయత్రి భోజనం చేసిందా? బాగా తినిందా? మా నాకు బాగా ఆకలేస్తోంది, త్వరగా అన్నం పెట్టు, మళ్ళీ నేను చదువుకోవడానికి వెళ్ళాలి. సర్లేమ్మా, ఇదిగో ఇప్పుడే తీసుకొస్తాను. అత్తయ్య ఏమైంది? అక్కడ చూసావా, గాయత్రి ఇంటికి వచ్చేసింది. అత్తయ్య అత్తయ్య అక్కడ ఎవరూ లేరు. అటువైపు చూడం. గాయత్రి, గాయత్రి. హలో, మాణిక్ నగర్ పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ గణేష్ మాట్లాడుతున్నాను. చెప్పండి. ఒక నిమిషం ఆగండి సార్, ఒక కాల్. సీనియర్తో మాట్లాడాలంట, అర్జెంటా. దీన్ని పట్టుకో. హలో, ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. హలో సార్, ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలో సెక్స్ రాకెట్ జరుగుతుంది. మీరెవరు? ఫేక్ కాల్ కూడా అయ్యి ఉండొచ్చు కదా, ఎందుకు సీరియస్గా తీసుకుంటున్నారు సార్? మనం ఎట్లాంటి ఛాన్స్ తీయలేము. మన దగ్గర ప్రూఫ్ ఏమీ లేకుండా వెంకటేష్ దగ్గరికి వెళ్ళి కంపెనీని చెక్ చేయలేము. మొదట మీరు ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో చెక్ చేసి చూడండి. ఓకే సార్. సార్ మీరు చాలా లక్కీ, మీకు ఈ ఫ్లాట్ దొరికింది. ఇలాంటి ఫ్లాట్ అంతా వెంటనే దొరకదు సార్. సార్ ఇదే మాస్టర్ బెడ్రూమ్. సార్ మీరు ఈ బెడ్ చూడండి, ఇక్కడ మీరు ఏం చేసినా సరే శబ్దం రాదు. రండి సార్, వచ్చి కూర్చోండి. మీకు ఈ చోటు నచ్చిందా సార్? మీరు చూపించిన ప్రాపర్టీ నాకు బాగా నచ్చింది. దానికంటే కూడా ఆ అమ్మాయి చాలా బాగుంది. ఆ అమ్మాయి కావాలంటే 1,00,000 డబ్బులు ఇవ్వాలి. 1,00,000 చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే మీరు ఈ ఆఫీస్లో స్టైల్ అయిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నారు. మిగతా కస్టమర్స్ తన కోసం 2 లక్షలు ఇవ్వడానికి తయారుగా ఉన్నారు. డీల్. గుడ్ చాయిస్. జైరా, కమిన్. మే కమిన్ సార్? కమిన్. జైరా, నువ్వు ఫ్లాట్కి మళ్ళీ వెళ్ళాలి. అక్కడుండే ఫార్మాలిటీస్ అంతా సార్కి చేసివు. ఓ ఓకే. వెంకటేష్ సార్, చెప్పండి. మంచి ట్రిక్కే ప్రాస్టిట్యూషన్ చేస్తానికి. ఏయ్, ఏం చేస్తున్నావు? సరిగ్గా కూర్చోరా. ఏంటి రౌడిజం చేస్తున్నావా? హెడ్ కానిస్టేబుల్ వికాస్ తాంబే. నేనెవరైనా తెలియకుండా చేస్తున్నావు. నాకెంత ఆస్తి ఉందని తెలుసా నీకు? నేను తలుచుకుంటే ఏదని చేస్తాను. చూసుకుంటా. వెంకటేష్ మేనన్. చెప్పండి ఇన్స్పెక్టర్. మేడం మేడం మేడం, నేను ఏం చేయలేదు, వదిలిపెట్టండి మేడం. నువ్వేవేవి మాట్లాడేవో ఇందులో రికార్డ్ అయింది. అందుకు మీరైతే ఏమీ ప్రూఫ్ చేయలేరు. నాకు అన్ని చోట్ల తెలిసిన వాళ్ళు ఉన్నారు. సరే సార్, మీరు నిజం చెప్పండి. గాయత్రి మర్డర్కి మీకు ఎలాంటి సంబంధం ఉంది చెప్పండి. ఈ అమ్మాయి గాయత్రి నా ఆఫీస్లో అకౌంటెంట్గా ఉండేది. ఆ రోజు నేను ఆఫీస్ నుంచి 3 గంటకే బయలుదేరాను నా ఫ్రెండ్ని కలవడానికి. దాని తర్వాత ఆఫీస్లో ఏం జరిగిందని నాకు తెలియదు. మీ కస్టమర్స్ లిస్ట్ అంతా ఇవ్వండి. ఇన్స్పెక్టర్ సార్, నా దగ్గర 2 లిస్టులు ఉన్నాయి. రెంటల్స్, తర్వాత ఓనర్స్ వాళ్ళు. ఈ 2 లిస్టులు మీ టీం దగ్గర ఇచ్చాను. చెప్పండి సార్. ఇది వెంకటేష్ చేయలేదు, మున్నానే చేశాడు. ఈ ప్రాస్టిట్యూట్ గురించి మున్నాకి అసలు ఏమీ తెలియదు. ఎఫ్ఐఆర్ రాసేసి కేసు క్లోజ్ చేయి. సార్, నా దగ్గర ప్రూఫ్ ఉంది, వీడియో ఉంది. డిలీట్ చేసే.
మళ్ళీ ఫోన్ చేయండి నీకు. ఏమైంది సార్, టెన్షన్గా ఉన్నారు? షెర్కే అది సిఎన్ ఛానల్ న్యూస్ ఎడిటర్. నీకతను తెలుసు కదా? అవును, నా ఫ్రెండే. మీరు ఖచ్చితంగా ఆ అమ్మాయికి 1.5 లక్ష ఇవ్వాలి. ఫుల్ డే. మిగతా కస్టమర్ తన కోసం 2 లక్షల దాకా ఇస్తారు. వెంకటేష్ మీనన్ ఎస్టేట్ కంపెనీ ఫామ్లో చాలా సంవత్సరాలుగా వ్యభిచారం జరుగుతుంది. గాయత్రి చావుకి దీనికి ఏదైనా సంబంధం ఉందా? వచ్చే విచారణల్లో తెలుస్తుంది. చెప్పండి సార్, ఈ వీడియో ఎవరిచ్చారని ఏది అని తెలియదు సార్. మీరు చెప్పిన నెక్స్ట్ సెకండే ఆ ఫైల్ని క్లోజ్ చేసేసాను సార్. ఓకే సార్, ఓకే ఓకే సార్, జై హింద్. సూపర్ సార్, మంచి ప్లాన్. కొన్ని సమయాల్లో సరైన లొకేషన్ వెళ్ళడానికి తప్పైన రూట్లో వెళ్లాల్సి వస్తుంది. సరే రండి, ఇప్పుడు ఆ వెంకటేష్ని సరైన దారికి తీసుకొద్దాం, సరేనా? స్పెషల్ బ్యూరోని తీసుకొద్దాం. పోలీస్ అరాచకం. అంతం చేయాలి. గాయత్రిని. కావాలి. సార్, నశించాలి. పోలీసుల దౌర్జన్యం. నశించాలి. పోలీసుల దౌర్జన్యం నశించాలి. షేర్కే, ఈ వెంకటేష్ మేనన్ ఆఫీస్ లోపల ఎలాంటి సీసీ లేదా? సార్, సీసీటీవీ అయితే ఉంది, కానీ 2 monthsగా రిపేర్లో ఉంది. ఇంకా దాని ముందు ఉన్న ఫుటేజెస్ ఏమీ లేవు సార్. అంతా ప్లానింగే. బాగా ఆడుకుంటున్నారు. గాయత్రి మరణానికి ముందే ఆ అమ్మాయి దగ్గర ఫిజికల్గా ఉన్నారు. ఒకవేళ మిగతా అమ్మాయిలాగే గాయత్రి కూడా ప్రాస్టిట్యూషన్లో ఇరుక్కుపోయింటుందేమోనని అనిపిస్తుంది. సార్ సార్ ఆ ఆఫీస్లో పనిచేసే అందరు అమ్మాయిలు మంచి కుటుంబానికి చెందిన వాళ్ళే. ఎక్కువ డబ్బులు సంపాదించడం కోసమే ఇలా చేస్తున్నారు. సార్, ఈ ఆఫీస్లో ప్రియాంక కూడా పనిచేస్తుంది. ఎందుకంటే ప్రియాంక కొద్ది రోజులుగా ఆఫీస్కి రాలేదు, అందుకనే అరెస్ట్ కాలేదు. ప్రియాంక? ఎస్ సార్, కునాల్కి ఫియాన్సీ. సార్, అక్కడ ఉన్న వాళ్ళందరూ సెక్స్ వర్కర్స్ అయితే ప్రియాంక ప్రొఫెషన్ కూడా అదే కదా. ఒకవేళ గాయత్రికి కూడా ఇది తెలిసి ఉంటుందా? ఒకవేళ పగ తీర్చుకోవడానికి కునాల్తో కలిసి ప్రియాంక ఇచ్చేసి ఉంటుందా? అది కూడా ఉంటుంది. ప్రియాంక దగ్గర మాట్లాడు. షేర్కే, వెంకటేష్ మేనన్ ఆఫీస్ ఇంకా ఇల్లు రెండింటినీ చెక్ చేయండి. 6 నెలలుగా తన కస్టమర్ డీటెయిల్స్ అది కూడా తీసుకురండి. గాయత్రి యొక్క మర్డర్ వెనుక ఆ లిస్ట్లో ఉన్న వారిలో ఎవరికైనా సంబంధం ఉండొచ్చు. రైట్ సార్. ఇలా చేయడానికి నీకు సిగ్గుగా లేదు? మా గురించి కొంచెమైనా ఆలోచించావా నువ్వు? ఇలా చూడండి, కాస్త ప్రశాంతంగా ఉండండి. నేను ప్రియాంకతో మాట్లాడాలి. ప్రియాంక, నువ్వు నిజం చెప్పు. గాయత్రికి నీ గురించి నిజం తెలుసా? అవును మేడం, తన దగ్గర నుంచి దాచిపెట్టడం కోసం ట్రై చేశాను. జాబ్ నుంచి వెళ్ళిపోమని కూడా చెప్పాను, కానీ తనకు అప్పుడే తెలిసిపోయింది. ప్రియాంక, నువ్వు చేసే ఈ పనులంతా చాలా తప్పు. వదిలే ఇలాంటి విషయాలని. ఈ పని నేను వదల్లేను. సరే, నిజం ఏంటని కునాల్ వాళ్ళ అమ్మా నాన్నకి నేను చెప్తాను. మళ్ళీ నా దగ్గరకు వచ్చి గొడవ పెట్టుకోవద్దు. గాయత్రి, నేను భయపడ్డాను. ఆ తర్వాత నేను ఏజెన్సీకే వెళ్ళలేదు. సరే, కునాల్తో అన్నీ చెప్పేశావా? లేదు మేడం, ధైర్యం లేదు. మేడం, మీరు వెళ్ళి సొనాలిని అడగండి. సొనాలి గాయత్రి మీద కోపంగా ఉండింది. మర్డర్ చేస్తానని కూడా చెప్పింది. ఎందుకంటే గాయత్రి సొనాలి జీవితాన్ని నాశనం చేసింది. ఏమైంది? ఏం జరిగింది? అందంగా ఉందని తనకు ఎక్కువ గర్వం ఉండింది. తన ఫేస్ని నాశనం చేసింది. అందుకని తను బాగా కోప్పడింది. అరగంట సేపు బాత్రూంలోనే కూర్చొని ఉంటుంది. లోపల ఏం చేస్తుందో కూడా తెలీదు. సార్, ప్రియాంక కాల్ లొకేషన్ వాళ్ళ ఇల్లే చూపిస్తుంది. నాకు ఈ వెంకటేష్ మీదే అనుమానం. ఒకవేళ గాయత్రి ద్వారా ఈ విషయం తెలుస్తుందేమో అని భయపడుతూ ఉంటాడు. అందుకనే మున్నాతో కలిసి ఆ అమ్మాయిని చంపి ఉండొచ్చు కదా సార్. మున్నా ఇంకా వెంకటేష్ ఇద్దరు సీడీఆర్ చెక్ చేయండి. డబ్బు ఇవ్వడం తీసుకోవడం ఇద్దరి రిపోర్ట్స్ మీరు చెక్ చేయండి. సోనాలి ఊరికి వెళ్ళానని చెప్పింది. అలా చెప్పినా తను ఏదైనా చేసుండొచ్చు. ఓకే సార్. సార్, మీడియా యాక్టివ్గా ఉంది. వెంకటేష్ ఏజెన్సీ బయట ప్రొటెస్ట్ జరుగుతుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ సరిగా చేయట్లేదు అని అంటున్నారు. సెక్స్ ర్యాకెట్కి ఇంకా గాయత్రికి ఏదో సంబంధం ఉంది అని అన్ని న్యూస్ ఛానల్స్లో స్ప్రెడ్ చేస్తున్నారు సార్. వెంకటేష్ ఇల్లు ఆఫీస్లో ఏదైనా ప్రూఫ్ దొరికిందా? లేదు సార్. మున్నా ఇల్లు చెక్ చేయండి. ఓకే సార్. సార్, కాల్ వచ్చి ఆ కాయిన్ బాక్స్లో
ఉండే సీసీటీవీ ఫుటేజ్లో ఒక చిన్న ఇష్యూ ఉంది సార్. ల్యాబ్కు ఆ డీటెయిల్స్ మొత్తం పంపించాను సార్. రికవరీ అవడానికి టైం లేదు, మన అవుతుంది దగ్గర అంత టైం లేదు, వెంటనే కావాలి. సార్. సోనాలి, నువ్వు 4వ తారీఖు ఊరికే వెళ్లేదు. నువ్వు ఏ ట్రైన్లో ఊరికి వెళ్ళానని చెప్పేవో ఆ ట్రైన్ 4వ తారీఖు క్యాన్సిల్ అయిపోయింది. నీ బ్యాంక్ స్టేట్మెంటు చెక్ చేయాలి. ఒక క్లినిక్లో నీ కార్డ్ని అప్పుడప్పుడు స్వైప్ చేసావు. సైకియాట్రిస్ట్ వందనాజా, నువ్వు ఒక బైపోలార్ డిజార్డర్ పేషెంట్వి. ఇలాంటి కేసెస్లో పేషెంట్లు మామూలుగా తన కంట్రోల్ని మించిపోతారు. గాయత్రి మీద నాకు కోపంగా ఉంటుంది. ఇది మీరు చూసారా? నా మొహాన్ని తను నాశనం చేసింది. అందుకే చంపేశావా? లేదు 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 లేదు, నేనేం హత్య చేయలేదు. నేను నిజం చెప్తున్నాను. గాయత్రి హత్య జరిగినప్పుడు ఆ రోజు నువ్వెక్కడున్నా చెప్పు. నేను క్లయింట్తో ఉన్నాను. ఈ అమ్మాయి ఒక పేషెంటు, తనని మనం నమ్మలేం. ఆ సైకియాట్రిస్ట్ ఉన్నారు కదా, వాళ్లతో ఒక అపాయింట్మెంట్ తీసుకోండి. ఓకే సార్. సార్, మున్నా ఇంట్లో నుంచి ఒక ల్యాప్టాప్ దొరికింది. రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది? త్వరలో దొరుకుతుంది సార్. సార్, గాయత్రి ఫోన్ ఆన్లో ఉంది సార్, గూరుగందు పక్కన సార్. ఫోన్ ఎవరా? ఈ ఫోన్ ఎక్కడ దొరికింది? రోడ్డు మీద దొరికింది సార్. గాయత్రిని నువ్వే కదా చంపావు. ఎవరు గాయత్రి? అబద్ధాలు ఆడుతున్నావా? లేదు. రా. అబద్ధాలు. సార్, ఈ వీడియో చూడండి. అలాగైతే నువ్వే గాయత్రిని బలాత్కారం చేసింది. నీ వీడియో నా దగ్గరుంది. ఏం తెలుసు మర్యాదగా చెప్పు. సార్, నేను గాయత్రిని లవ్ చేశాను. ఒకరోజు తను అర్థం చేసుకుంటుందనుకున్నా. నాకు పెళ్ళయింది, కానీ నా భర్తతో నేను ఫిజికల్ గా ఉండలేకపోయాను. నేను అమ్మాయిని కాదని చెప్పి వచ్చేసాను సార్. నాకు నా ప్రేమ దొరుకుతుందని వచ్చాను. ఇదిగో, ఇది తాగో, నీ ఫేవరెట్ జ్యూస్. కానీ సడన్ గా గాయత్రికి అనుమానం వచ్చింది. ఆ రోజు తను తెలివిగానే వచ్చింది. గాయత్రి, నువ్వు కూర్చో, నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తా. ఇది తాగు. ఇలా చూడు గాయత్రి, నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. కానీ నాకు తెలుసు నువ్వు నన్ను ఎప్పుడో అర్థం చేసుకోవాలి. ఒకే ఫ్రెండ్ నువ్వెందుకు ఇలా చేసావు? నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని నాతో చెప్పుంటే నిన్ను జడ్జ్ చేసేదాన్ని కాదు, అర్థమైందా? కానీ నువ్వు నాకు ద్రోహం చేసావు. ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. తర్వాత నీ యొక్క నిజం ఉంది కదా, నేనెవ్వరికీ చెప్పను. కానీ నీ దండన ఏంటంటే, దీని తర్వాత నువ్వు నన్ను చూడకూడదు, మాట్లాడకూడదు, నీ మొహం చూపించకూడదు. ఓ గాయత్రి, లేదు సార్, నేను అలా చేయలేదు. నేను తన్ని ప్రేమించాను. చెప్పు, 4వ తారీఖు నైట్ ఎక్కడున్నావు? సార్, నేను నా ఇంట్లోనే ఉన్నాను. ఇది నువ్వు ప్రూవ్ చేసే తీరాలి. సార్, నేను ఒంటరిగానే ఉన్నాను. అమ్మ నాన్న చనిపోయి 5 ఏళ్ళు అవుతుంది. నువ్వు తన ఫ్రెండ్ అని చెప్తున్నావు కదా? లేదు, ఫ్రెండ్ ఇలా చెయ్యరు. పోలీస్ అరాచకం! పోలీస్ అరాచకం! అవును,
ఇన్ని రోజులయ్యింది, హంతకుడిని ఎందుకు పట్టుకోలేదు? ఇంత పెద్ద సిటీలో సెక్స్ రాకెట్ జరిగింది, ఎందుకు పోలీసులు పట్టుకోలేదు? సార్, జనాలు చాలా కోపంతో వెంకటేష్ ఆఫీస్ని తగలబెట్టేశారు సార్. సార్, మున్నా ఇంట్లో ఉన్న ల్యాప్టాప్ నుంచి ఒక లిస్ట్ దొరికింది. ఒక్కొక్క కస్టమర్ పక్కన ఒక్కొక్క అమ్మాయి పేరు ఉంది సార్, కానీ ఏ క్లయింట్తోనూ గాయత్రి నేమ్ లేదు సార్. సార్, వెంకటేష్ ది బ్యాంక్ స్టేట్మెంట్ చెక్ చేశాను. అభిషేక్ శర్మ అని ఒక గవర్నమెంట్ ఆఫీసర్ వాడికి 2 లాఖ్ రూపీస్ ట్రాన్స్ఫర్ చేశాడు. సార్, అభిషేక్ శర్మ నేమ్ కూడా ఇందులో లేదు. కస్టమర్ గా కాకుండా ఫ్లాట్ కొనడానికి రావచ్చుగా. రాణి ఎంత పెద్ద ఆఫీసర్ అయినా గవర్నమెంటే ఆయనకి ఫ్లాట్ చేస్తుంది. అలాంటప్పుడు బ్రోకర్ దగ్గర ఎందుకు కొనాలి? ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుంది. ఈ శర్మ సీడీఆర్ చూడండి. 4వ తారీఖు ఎక్కడున్నారో చెక్ చేయండి. దానికి ముందు ఆ వెంకటేష్ మేనన్తో మాట్లాడాలి. ఓకే సార్. మేనన్, నిజం చెప్పు, గాయత్రిని చంపింది నువ్వే కదా? సార్, నిజం చెప్తున్నాను సార్, నేను హత్య చేయలేదు. సరే, మీరు విషయం చెప్పండి. ఆ అభిషేక్ శర్మతో మీకేం కనెక్షన్? సార్, ఎటువంటి కనెక్షన్ లేదు సార్. కనెక్షన్ ఏమీ లేదంటే అతనెందుకు నీకు 2 లక్షలు పంపించాలి? 4వ తారీఖు నైటు, అంటే గాయత్రిని మర్డర్ చేసిన రోజు నైటు 7 నుంచి 9:30 వరకు వాడి మొబైల్ లొకేషన్ నీ ఆఫీస్లోనే కదా ఉంది. ఎలా? నువ్వు ఆ స్పాట్లో లేవే. ఇక్కడ చూడు, డిఎన్ఏ టెస్ట్ చేసావంటే 2 నిమిషాల్లో అంతా తేలిపోతుంది. బెటర్ నువ్వే చెప్పేయి. నీకు మాట్లాడడానికి ఇష్టం లేకపోతే నా దగ్గర ఒకే ఆప్షన్ ఉంది, నిన్ను ఎన్కౌంటర్ చేయడం. ఎందుకంటే నేనెవ్వరికీ ఏది ప్రూవ్ చేయాల్సింది లేదు. పబ్లిక్ సెంటిమెంట్ నీకు ఎదురుగానే ఉంది. పబ్లిక్ నన్ను హీరో అంటారు. సరే, నేను చెప్తాను. సార్, ఒకరోజు అభిషేక్ శర్మ నా ఏజెన్సీకి వచ్చాడు ఫ్లాట్ చూడ్డానికి. అందరూ అమ్మాయిలు బిజీగా ఉన్నారు, అందుకే గాయత్రిని పంపించాను. మరుసటి రోజు అభిషేక్ శర్మ నాకు కాల్ చేశాడు సార్. నాకు గాయత్రి కావాలి. ఎంత డబ్బు? కానీ సార్, గాయత్రి ఇటువంటి పని అంతా చేయదు. తనకన్నా మంచి అమ్మాయిని ఇస్తాను. ఏం అడుగుతున్నానో నాకు కావాలి, తొందరగా పంపించు. ఐఎమ్ సారీ సార్, నా వల్ల కుదరదు. నేను కుదరదని చెప్పేశాను సార్. కానీ అభిషేక్ శర్మ నన్ను బెదిరించడానికి మొదలెట్టాడు. వాడికి ఏమైనా కానీ గాయత్రి కావాలంట. వాడు నన్ను బెదిరించడానికి ఉమెన్ ఆఫీసర్స్ అంతా నా ఆఫీస్కి వచ్చారు. నాకు తెలుసు నువ్వు ప్రాస్టిట్యూషన్ చేస్తున్నావని నాకు తెలుసు. నీకు అరెస్ట్ వారెంట్ రెడీ చేస్తున్నా. మేడం, ఇలా మాట్లాడేదంతా ఆపేయండి. ఇలా చూడండి, మీకేం కావాలన్నా నేను ఇస్తాను. సరే, తీసుకొని మూసేస్తాం. నువ్వు అభిషేక్ సార్కి గాయత్రి నువ్వు, సమస్య తీరుతుంది. నేను చాలా భయపడ్డాను. చాలా సంవత్సరాల నుంచి కష్టంగా చేసిన పని అంతా నాశనం అవుతుంది. నేను ఆ రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళాను సార్. కానీ గాయత్రికి డబ్బాసా చూపించి ట్రై చేయాలని నేను అనుకున్నాను సార్. కానీ ఒకవేళ ఒప్పుకుంటే, అందుకే వెనక గేట్ నుంచి నేను నా ఆఫీస్ లోపల మళ్ళీ వచ్చాను సార్. అక్కడైతే సీసీటీవీ లేదు. నేను 5 లక్షలకి గాయత్రికి ఒక ఆఫర్ ఇచ్చాను. గాయత్రి, నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకో. 5 లక్షలు ఇస్తారని చెప్పాడు. 5 లక్షలు! ఎంత పెద్ద అమౌంట్ చూసావా? దాంతో నువ్వు ఏమైనా చేయొచ్చు. సార్, నేను ఈ పని చెయ్యను. నేను ఇక్కడి నుంచి వెళ్తున్నా. అన్కాన్షియస్ గా ఉన్నప్పుడు దాన్ని రేప్ చేశారు. అవును సార్. సార్, కానీ నేను తనని చంపలేదు సార్. నేను నిజం చెప్తున్నాను, నన్ను నమ్మండి. కొట్టకండి వాడిని, వెనక్కి జరగండి. గాయత్రి మర్డర్ కేసులో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ని అభిషేక్ శర్మని పోలీసు వాళ్ళు కస్టడీలో తీసుకున్నారు. గాయత్రి చూడటానికి నా వైఫ్ లాగే ఉంది. నా వైఫ్ చనిపోయి 12 ఏళ్ళు అయింది. ఇంతవరకు పెళ్లి చేసుకోలేదు. ఫస్ట్ టైం గాయత్రిని చూసినంటే నాకు నచ్చేసింది. ఫ్లాట్ చూసి తిరిగి వచ్చేటప్పుడు నా కొలీగ్ చెప్పాడు, మేనన్ ఏజెన్సీలో ఎస్కాట్ పని జరుగుతుంది అని. గాయత్రిని చూసి పెళ్లి చేసుకుందామని అనుకున్నాను. కానీ తను కూడా అడిగాను. తను కుదరదని నన్ను రిజెక్ట్ చేసింది. నన్ను బెదిరించింది. నాకు చాలా కోపం రావడం వల్ల తనని రేప్ చేశా. రేప్ చేసేసి మర్డర్ చేశావా? నేనేం చేయలేదు. నేను చేసిన తప్పును నేను ఒప్పుకుంటున్నాను. చెయ్యని తప్పుకి ఎందుకు ఒప్పుకోవాలి? గాయత్రి బాడీ దొరికిన చోట్లో ఎలాంటి సీసీటీవీ లేదు. కానీ గాయత్రిని చంపినోడు ఫోన్ తీసుకెళ్లి పక్క ఊర్లో వేసేసాడు. ఆ స్పాట్లో ఏదైనా సీసీటీవీ ఉందా అని చెక్ చేయండి. ఇంకా ఆ స్పాట్లో ఎన్ని నంబర్లు యాక్టివ్గా ఉందని కాస్త చెక్ చేయండి. ఓకే సార్. సార్, ఇది చూడండి.
సార్ ఏ ఏరియాలో గాయత్రి బాడీ దొరికిందో ఆ ఏరియా ఫుటేజ్. సార్ కాయిన్ బాక్స్ సీసీటీవీ ఫుటేజ్ రికవరీ అయింది సార్. రండి, వెళ్ళి వాళ్ళని మర్యాదగా తీసుకొద్దాం. మీడియాని రప్పించండి. మీ కూతురు ప్రియాంక ప్రాస్టిట్యూషన్ చేసేవారు. మీకు ఆ విషయం తెలుసా? లేదు సార్. మీరు అబద్ధం చెప్తున్నారు. అది చూపించు. చూడండి, గాయత్రి ఫోన్ని విసిరేశారు కదా, దాని సీసీటీవీ ఫుటేజ్. ఆ తర్వాత గాయత్రి గోర్లో బ్లడ్ ట్రేసెస్ దొరికింది. ల్యాబ్కి పంపాను, 1 గంటలో రిపోర్ట్ వస్తుంది. మీరే చెప్పేయండి. గంట తర్వాత చెప్తారా లేకపోతే ఇప్పుడే చెప్తారా? ఆ రోజు ప్రియాంక గాయత్రి గురించి చెప్పగానే నేను భయపడ్డాను. అమ్మా, గాయత్రికి విషయం అంతా తెలిసిపోయింది. తను నన్ను పనిలోంచి వెళ్ళిపోమంటుంది. నేను ఆ పని వదిలి రాకపోతే గుణాలతో అన్ని విషయాలు చెప్పేస్తానంటుంది. అమ్మ, నా పెళ్ళి ఆగిపోతుంది. అలా అంతా ఏం జరగదు. నేనున్నాను కదా, నేనన్నీ సరిచేస్తాను. నువ్వు జాబ్ మానేయడానికి ఏం అవసరం లేదు. నేనేమనుకుంటున్నానంటే ఈ విషయం ఈ ప్రస్తుతానికి గాయత్రికి మాత్రమే తెలుసు. ఒకవేళ నేను తన్ని చంపేశానంటే అప్పుడు ఇదెవరికీ తెలవకుండా పోతుంది. మేడం, మీరు బాగానే ఉన్నారు కదా? కునాల్, రమన్ బాయ్ రోడ్లో వచ్చి నన్ను కలుస్తావా? ముఖ్యమైన విషయం నీకు చెప్పాలి. ప్రియాంక నా భర్త యొక్క మొదటి సంసారం కూతురు. తన గురించి నాకు దిగులు లేదు. నాకు నా సొంత కూతురు యొక్క దిగులే. తన పెళ్లి కోసం కావలసినవన్నీ చేకూర్చాలనుకున్నాను. అందుకే నేను బలవంతంగా ప్రియాంకను పెట్టి ఈ పనులన్నీ చేశాను. మీ కూతురి జీవితాన్ని సరిచేయడానికి ఇంకో అమ్మాయిని చంపేశారు. తర్వాత ఇంకో అమ్మాయిని వ్యభిచారంలోకి తోసేశారు. ఎందుకని చేశారు? రాధిక కోసమా? రాధిక మాత్రం కాల్ చేసి మాకీ మెయిన్ ఆఫీస్ గురించి చెప్పలేదంటే ఈ కేసు ఖచ్చితంగా సాల్వ్ అయ్యిండదు. హలో ఇన్స్పెక్టర్, చెప్పండి. హలో సార్, మేనన్ ఎస్టేట్ కంపెనీ నుంచి సెక్స్ ర్యాకెట్ జరుగుతుంది. మీరెవరు మాట్లాడుతున్నారు? నేను అక్కని కాపాడాలనుకున్నాను, అందుకనే కాల్ చేశాను. అందుకనే నిజాలని మీతో చెప్పాను. దీన్నే ప్రేమ అంటారు. దాన్ని చూసైనా నేర్చుకోండి. సార్, ప్రియాంక సైలెంట్గా ఉండుండకూడదు. ఒకవేళ డొమెస్టిక్ వైలెన్స్ నుంచి బాధపడి ఉంటే ధైర్యంగా ముందుకు రావాలి. కానీ ఇక్కడ అస్సలు సమస్య వేరే. ఆ అమ్మాయి డబ్బులు సంపాదించుకొని వచ్చింది, అందుకనే గీత సైలెంట్గా ఉంది. సార్, గాయత్రి కూడా దీనికి అగెన్స్ట్గా ప్రొటెస్ట్ చేయాల్సింది. కొన్ని సమయాల్లో క్రైమ్కైన కారణం అర్థం చేసుకోలేం. ఏదైనా అన్యాయం మన కళ్ళ ముందు జరిగితే ఖచ్చితంగా దాన్ని ఎదిరించి మాట్లాడాలని అందరికీ అర్థం కావాలి. కరెక్ట్ టైం అనేది ఏమీ లేదు. టైంని మనమే కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. రైట్ సార్.